విద్యుత్ సంస్థల్లో కొందరు ఆర్టిజన్లు, లైన్మెన్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, గుత్తేదారుల అవతారమెత్తి అవినీతికి పాల్పడుతున్నారు. బిల్డర్లతో దోస్తీ చేస్తూ తక్కువ లోడ్తో బిల్డింగ్లకు విద్యుత్ కలెక్షన్లు జారీ చేసేస్తున్నారు. ఆ తరువాత ఓల్టేజ్ తక్కువ ఉందంటూ డెవలప్మెంట్ కోసం డిస్కమ్ నిధులతో పనులు చేయిస్తున్నారు. ఒక్కో అధికారి నెంబర్పై 100కు పైగా ఎల్టీఎం అగ్రిమెంట్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. దక్కించుకుంటున్న పనులకు బినామీ కాంట్రాక్టర్లు లేదా వారే కాంట్రాక్టర్ల అవతారమెత్తి పనులు చేపడుతున్నారు. అంచనా వ్యయం తక్కువ వేయటం, సంస్థకు రావాల్సిన సర్వీస్ ఛార్జీలు, ఇతర ఆదాయాన్ని దెబ్బతీయటమే కాకుండా సెక్షన్లో ప్రజల కోసం వినియోగించాల్సిన మెటీరియల్ను గుట్టు చప్పుడు కాకుండా ఉపయోగిస్తూ సంస్థకు నష్టం కలిగిస్తున్నారు. వినియోగదారు ఫోన్ నెంబర్కు బదులు కాంట్రాక్టర్ల నెంబర్లు నమోదు చేసి రెట్టింపు స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా ఒకే నెంబర్పై 843 ఎల్టీఎం అగ్రిమెంట్లు, ఒక లైన్మెన్ నెంబర్పై 140 ఎల్టీఎం అగ్రిమెంట్లు ఉన్నాయి. కొన్ని సెక్షన్లో నకిలీ ఓసీలు పెట్టి అనధికార బిల్డింగ్లను కనెక్షన్లు ఇచ్చారని సమాచారం. తర్వాత ఓల్టేజ్ పేరు మీద సంస్థ డబ్బుతో అభివృద్ధి పనులు చేపట్టడం, సీఎండీ ఆగ్రహం, ఆదాయానికి గండి కొడుతున్న సిబ్బందిపై డిస్కమ్ నజర్ పెట్టింది. తీవ్ర చర్యలకు ఉపక్రమిస్తామని సీఎండీ ముషారఫ్, షారూక్ ఇంజనీర్లతో జరిగిన రివ్యూ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా మారట్లేదు, తీవ్ర చర్యలకు వెనకాడబోమని, కొందరు షేమ్లెస్గా ఉన్నారని మండిపడ్డారు. విద్యుత్ సంస్థల్లో కొందరు ఆర్టిజన్లు, లైన్మెన్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, గుత్తేదారుల అవతారమెత్తి అవినీతికి పాల్పడుతున్నారు. బిల్డర్లతో దోస్తీ చేస్తూ తక్కువ లోడ్తో బిల్డింగ్లకు విద్యుత్ కలెక్షన్లు జారీ చేస్తున్నారు. ఆ తరువాత ఓల్టేజ్ తక్కువ ఉందంటూ డెవలప్మెంట్ కోసం డిస్కమ్ నిధులతో పనులు చేస్తున్నారు. ఒక్కో అధికారి నెంబర్పై 100కు పైగా ఎల్టీఎం అగ్రిమెంట్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. దక్కించుకుంటున్న పనులకు బినామీ కాంట్రాక్టర్లు లేదా వారే కాంట్రాక్టర్ల అవతారమెత్తి పనులు చేపడుతున్నారు. అంచనా వ్యయం తక్కువ వేయటం, సంస్థకు రావాల్సిన సర్వీస్ ఛార్జీలు, ఇతర ఆదాయాన్ని దెబ్బతీయటమే కాకుండా సెక్షన్లో ప్రజల కోసం వినియోగించాల్సిన మెటీరియల్ను గుట్టు చప్పుడు కాకుండా ఉపయోగిస్తూ సంస్థకు నష్టం కలిగిస్తున్నారు. వినియోగదారు ఫోన్ నెంబర్కు బదులు కాంట్రాక్టర్ల నెంబర్లు నమోదు చేసి రెట్టింపు స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా ఒకే నెంబర్పై 847 ఎల్పిఎన్ అగ్రిమెంట్లు, ఒక లైన్మెన్ నెంబర్పై 140 ఎల్టీఎం అగ్రిమెంట్లు ఉన్నాయి. కొన్ని సెక్షన్లో నకిలీ ఓసీలు పెట్టి అనధికార బిల్డింగ్లకు కనెక్షన్లు ఇచ్చారని సమాచారం. తర్వాత ఓల్టేజ్ పేరు మీద సంస్థ డబ్బుతో అభివృద్ధి పనులు చేపట్టడం, సీఎండీ ఆగ్రహం, ఆదాయానికి గండి కొడుతున్న సిబ్బందిపై డిస్కమ్ నజర్ పెట్టింది. తీవ్ర చర్యలకు ఉపక్రమిస్తామని సీఎండీ ముషారఫ్, షారూక్ ఇంజనీర్లతో జరిగిన రివ్యూ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా మారట్లేదు, తీవ్ర చర్యలకు వెనకాడబోమని, కొందరు షేమ్లెస్గా ఉన్నారని మండిపడ్డారు.